గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ క్లాస్లో మనం ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ తాలూకా డెరివేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ని మనం స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ని డెరైవ్ చేయడానికి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్స్ గురించి ఒక 5 minutes డిస్కస్ చేసి తర్వాత మనం టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెరివేషన్కి వెళ్ళడానికి ముందు ట్రాన్స్ఫార్మర్లో ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అవుతుంది, ఎక్కడ ఇండ్యూస్ అవుతుంది అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది తెలియాలి అంటే మనం కాస్త ట్రాన్స్ఫార్మర్ తాలూకా ఆపరేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కంప్లీట్ ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే మనకి అరౌండ్ హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది. ఈవేళ క్లాస్లో మనం ఈ టాపిక్కి ఎంతవరకు రిలవెంటో అంతవరకు మాత్రమే ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు తెలుసు ట్రాన్స్ఫార్మర్లో మెయిన్గా 2 parts ఉంటాయని. ఒక పార్ట్ కోర్, సెకండ్ పార్ట్ వైండింగ్స్. సో ట్రాన్స్ఫార్మర్లో ఇంజనరల్గా 2 windings ఉంటాయి. ఇది ఒక వైండింగ్, ఇది మరో వైండింగ్. సో తక్కువ టర్న్స్ ఉన్న వైండింగ్ని మనం ఎల్వి వైండింగ్ అని, ఎక్కువ టర్న్స్ ఉన్న వైండింగ్ని మనం హెచ్వి వైండింగ్ అని మనం ప్రొనౌన్స్ చేయాలి. బట్ ఇన్ జనరల్గా అందరికీ ఉన్న కామన్ అలవాటు ఏంటి అంటే 2 windings ఉంటాయి. ఒకటి ప్రైమరీ వైండింగ్, ఒకటి సెకండరీ వైండింగ్ అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఒక ట్రాన్స్ఫార్మర్కి మనం సప్లై ఇవ్వకుండా ఉన్నంత వరకు మనం ప్రైమరీ, సెకండరీ అనే పదాలు యూజ్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉండదు. ఆల్వేస్ మనం చెప్పాల్సిన విధానం ఎక్కువ టర్న్స్ ఉంటే దాన్ని హెచ్వి వైండింగ్ అని, తక్కువ టర్న్స్ ఉంటే దాన్ని ఎల్వి వైండింగ్ అని. హెచ్వి మీన్స్ హై వోల్టేజ్, ఎల్వి మీన్స్ లో వోల్టేజ్. సో ట్రాన్స్ఫార్మర్లో ఒక సైడ్ మనం ఇన్పుట్ సప్లై ఇచ్చాము అనుకుంటే ఏ సైడ్ అయితే ఇన్పుట్ ఇచ్చామో ఆ సైడ్ని మాత్రం మనం ప్రైమరీ అని ప్రొనౌన్స్ చేయొచ్చు. సో సప్లై ఇవ్వకుండా ఉన్నంత వరకు మాత్రం మనం ప్రైమరీ అని ప్రొనౌన్స్ చేయకూడదు. ఇప్పుడు నేను సప్లైని చూపించాను కాబట్టి ఇది ప్రైమరీ అవుతుంది, ఈ వైండింగ్ని సెకండరీ వైండింగ్ అని మనం పిలుస్తాం. సో V1 అనే ఏసీ సప్లై, నేను V1 అనే ఏసీ సప్లై ఈ వైండింగ్కి ఇచ్చాను. సో V1 అనే ఏసీ సప్లై వైండింగ్కి ఇవ్వగానే I1 అనే ఏసీ కరెంట్ వైండింగ్లో పాస్ అయింది. సో ఈ వైండింగ్ ఇక్కడ కోర్ చుట్టూ వైండింగ్ చేసి ఉంది. ఇక్కడ ఈ పోర్షన్ ఆఫ్ ది కోర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు అంటే లింబ్ అని పిలవడం జరుగుతుంది. సో వర్టికల్గా ఇక్కడ ఇది వర్టికల్గా ఉంది, ఇక్కడ ఇది వర్టికల్గా ఉంది. ఏదైతే వర్టికల్గా ఉన్నాయో ఆ 2 వర్టికల్గా ఉన్న పార్ట్స్ని మనం ఏమంటాము అంటే లింబ్స్, LIMBS లింబ్స్ అని పిలుస్తాము. ఏవైతే హారిజంటల్గా ఉన్నాయో, ఇక్కడ ఇది హారిజంటల్గా ఉంది, ఇక్కడ ఇది హారిజంటల్గా ఉంది, వీటిని మనం యోక్స్, YOKES యోక్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి ఇంపార్టెంట్ పాయింట్, వర్టికల్గా ఉన్న కోర్ పార్ట్స్ని లింబ్స్ అని, హారిజంటల్గా ఉన్న కోర్ పార్ట్స్ని యోక్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనకి ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో 2 వర్టికల్ పార్ట్స్ ఉన్నాయి, 2 హారిజంటల్ పార్ట్స్ ఉన్నాయి. అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఎన్ని లింబ్స్ ఉన్నాయి అంటే మనం 2 అని చెప్పాలి, ఎన్ని యోక్స్ ఉన్నాయి అన్నా మనం 2 అని చెప్పాలి. సో వీఆర్ డివేటింగ్. మనం ఎప్పుడైతే ఏసీ సప్లై ఇచ్చామో దానివల్ల ఏసీ కరెంట్ వెళ్తుంది. ఎప్పుడైతే ఏసీ కరెంట్ వైండింగ్లోకి వెళ్ళిందో ఈ లింబ్ 1 అన్నది, ఇది ఫస్ట్ లింబ్ కదా, ఈ లింబ్ 1 అన్నది మ్యాగ్నెట్ అయ్యి ఇది ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక ఐరన్ పీస్ మీద వైండింగ్ చేసి సప్లై ఇస్తే ఈ ఐరన్ పీస్ మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తుంది. దాన్నే మనం టెక్నికల్గా ఎలక్ట్రోమ్యాగ్నెట్ అని అంటాము. సో ఎప్పుడైతే మ్యాగ్నెట్ అయిందో అది ఫ్లెక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వైండింగ్లో ఏసీ కరెంటే వెళ్ళింది కాబట్టి ఆ ఏసీ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కూడా ఏసీ ఫ్లెక్సే అవుతుంది. ఇప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ లా పిక్చర్లోకి వస్తుంది, దట్ ఈస్ ఫారడేస్ ఫస్ట్ లా. ఈ లా ఏం చెప్తుంది అయితే ఎప్పుడైనా ఒక కండక్టర్ ఫ్లెక్స్ని కట్ చేస్తే ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దాన్ని మనం ఎలా చెప్తామంటే వెన్ ఎవర్ conductors are
placed in a varying magnetic field and EMF is induced in a conductor. I am repeating again. Whenever a conductor or coil are placed in a time varying magnetic field and EMFs are induced in a conductors or coils. సో ఒకసారి నేను రాస్తున్నాను చూడండి. whenever a conductor or conductors are placed in a varying magnetic field and EMF is induced in a conductor. దీని అర్థం ఎప్పుడైనా ఒక కండక్టర్ కానీ కాయిల్ కానీ టైంతో పాటు మారుతూ ఉన్న ఫ్లెక్స్లో కానీ ఉంటే ఆ కండక్టర్ లేదా ఆ కాయిల్స్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అని. సో ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏసీ అంటే టైంతో పాటు మారుతున్నది అని అర్థం. సో ఇక్కడ మీరు చూసినా అర్థమవుతుంది, ఒక టైం దగ్గర ఒకలా ఉంటే టైం మారే కొద్దీ దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుందని. సో ఇలాంటి ఫ్లెక్స్లో ఉన్న కాయిల్స్ ఈ ఫ్లెక్స్ని కట్ చేయడం వల్ల ఈ కాయిల్లోనూ ఇండ్యూస్ అవుతుంది, ఈ కాయిల్లోనూ ఇండ్యూస్ అవుతుంది. సో మొదటి కాయిల్లో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ని E1 అని, రెండవ కాయిల్లో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ని E2 అని పిలుస్తాము. సో అది ఏ బేస్ మీద ఇండ్యూస్ అయ్యింది అంటే అకార్డింగ్ టు ఫారడేస్ లా. సో ఎప్పుడైనా టైంతో పాటు మారుతున్న ఫ్లెక్స్లో కండక్టర్స్ కానీ కాయిల్స్ కానీ పెడితే ఆ ఫ్లెక్స్ని ఈ కండక్టర్స్ కట్ చేసి కండక్టర్స్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు తెలుసు ఇక్కడ ఎక్కువ కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఇక్కడ తక్కువ కండక్టర్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు ఎక్కువ ఈఎంఎఫ్ కానీ కావాలి అంటే నేను ఇక్కడ ఎక్కువ టర్న్స్ కానీ వేస్తే ఇక్కడ కూడా నాకు ఎక్కువ ఈఎంఎఫ్ వస్తుంది. సో ఇది మనకి కావాల్సిన ఫస్ట్ బేసిక్. అంటే ట్రాన్స్ఫార్మర్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ నేర్చుకోవడానికి ముందు ట్రాన్స్ఫార్మర్లో ఎక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది? వైండింగ్స్లో ఇండ్యూస్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడు ఇండ్యూస్ అవుతుంది ఈఎంఎఫ్? వైండింగ్స్ కానీ టైం వేరియింగ్ ఫ్లెక్స్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అన్నది మనకి తెలుస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ బేసిక్ ఫండమెంటల్తో మనం ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ తాలూకా డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. సో ట్రాన్స్ఫార్మర్ తాలూకా ఈఎంఎఫ్ ఈక్వేషన్ డెరైవ్ చేయాలి అంటే మనకి తెలియాల్సిన మరొక విషయం ఏంటి అంటే ఈ వైండింగ్స్లో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అది దీని మీద డిపెండ్ అవుతుంది. మనం ఇప్పుడే అనుకున్నాం టర్న్స్ అని, ఓన్లీ టర్న్స్ అన్నా ఇంకా వేరే వాటి మీద డిపెండ్ అవుతుందా అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఈ క్వశ్చన్కి ఆన్సరే ఫారడేస్ సెకండ్ లా. సో మనం ఫారడేస్ సెకండ్ లాని కానీ మనం డిస్కస్ చేస్తే ఈ వైండింగ్స్లో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్స్ వేటి మీద డిపెండ్ అవుతున్నాయి అన్న విషయం తెలుస్తుంది. సో ఫారడేస్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే it states that the magnitude of EMF induced in the coil is equal to the rate of change of flux linkages in a coil. So Faraday's second law, mala repeat chestunanu. Faraday's second law states that the magnitude of or the value of EMF induced in a coil is equal to rate of change of flux linkages. సో ఇక్కడ మనకి కొత్త పదం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లెక్స్ లింకేజెస్ అని ఒక పదం వచ్చింది. చాలామందికి ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లెక్స్ లింకేజెస్ అంటే ఏంటి అన్న దాని మీద చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇవాళ క్లాస్ అయ్యేసరికి మీకున్న ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అవుతుంది. సో ఈ ఫారడే సెకండ్లా నేర్చుకుంటే మనకి ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ తాలూకా డెరివేషన్ ఒక 3 to 4 స్టెప్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో వితౌట్ ఎనీ డిలే మనం ఫారడే సెకండ్ లా గురించి డిస్కస్ చేద్దాం. సో నేను రాస్తున్నాను. ఫారడే సెకండ్ లా ఏం చెప్తుందంటే ఇట్ స్టేట్స్ దాట్
ది magnitude అంటే మీరు మళ్ళీ దీన్ని కన్ఫ్యూజ్ అవ్వవలసిన లేదు. ద వాల్యూ ఆఫ్ అనే మీనింగ్, ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందంటే అని అర్థం. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్ ఈస్ ఈక్వల్ టు the rate of change of flux linkages. సో మనం ఇక్కడ ఫారడే సెకండ్ లా చూస్తూ ఉంటే ఇక్కడ మనకి కొత్త పదం ఫ్లెక్స్ అనేది మనకు తెలుసు. ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో దాన్ని ఫ్లెక్స్ అంటారని. ఇక్కడ మనం ఫ్లెక్స్ అనకుండా ఫ్లెక్స్ లింకేజెస్ అన్నాము. సో దీనికి మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఫ్లెక్స్ లింకేజెస్ అంటే కటింగ్ అవుతున్న ఫ్లెక్స్. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ని ఈ వైండింగ్ కట్ చేస్తుంది అని చెప్పాము. ఈ కట్ అవుతున్న ఫ్లెక్స్నే మనం ఏమంటామంటే ఫ్లెక్స్ లింకేజెస్. వైండింగ్ ఫ్లెక్స్ని కట్ చేయడాన్ని ఫ్లెక్స్ లింకేజెస్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫారడే సెకండ్లో మనకి క్లియర్గా ఏం చెప్తుంది అంటే ఏ కండక్టర్లో అయినా ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ అన్నది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లెక్స్ లింకేజెస్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లెక్స్ లింకేజెస్. సో దీన్ని మనం ఇక్కడ మనకి రేట్ ఆఫ్ అని ఒకటి, చేంజ్ ఆఫ్ అని ఒకటి, ఫ్లెక్స్ లింకేజెస్ అని ఒకటి, 3 పదాలు మనకి కనిపిస్తున్నాయి. సో దీని అర్థం ఏంటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దేనిలో ఇండ్యూస్ అవుతుంది? కాయిల్లోనే కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లెక్స్ లింకేజెస్ ఇన్ ఏ కాయిల్ అని రాద్దాం. సో ఇక్కడ కాయిల్ అన్నది కూడా ఒకటి కనిపిస్తుంది. సో మనకి రేట్ ఆఫ్ అని ఒకటి కనిపించింది, చేంజ్ ఆఫ్ అని ఒకటి కనిపించింది, ఫ్లెక్స్ లింకేజెస్ అని కనిపించింది, కాయిల్ అని ఒకటి, మొత్తం 4 పదాలు కనిపించాయి. సో కాయిల్ నెంబర్ 1గా మార్క్ చేసుకుంటున్నాను, తర్వాత చేంజ్ని నెంబర్ 2గా మార్క్ చేస్తున్నాను, రేట్ అనే పదాన్ని 3గా మార్క్ చేస్తున్నాను, నెక్స్ట్ ఫ్లెక్స్ లింకేజెస్ అనే దాన్ని 4గా మార్క్ చేస్తున్నాను. ఈ నెంబరింగ్ ఏంటి, ఎందుకు ఇలా మెన్షన్ చేశాను అన్నది మనకి కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ 4 నెంబరింగ్ బేస్ చేసుకొని నేను ఈ ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ E1 ఆర్ E2కి ఫస్ట్ E1కి ఒక ఈక్వేషన్ రాద్దాం అనుకుంటున్నాను. ఈ ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు ఫారడే సెకండ్లో ఏం చెప్తుంది, ఒక కాయిల్లో, సో కాయిల్లో ఇక్కడ ఉన్న టర్న్స్ని ఫర్ ఎగ్జాంపుల్ N1 అనుకుంటే N1 మీద 2 చేంజ్. ఇన్ జనరల్గా చేంజ్ అన్న దాన్ని మనం మ్యాథమెటికల్గా చూపించాలి అంటే డి డెరివేటివ్ డి అనే పదంతో చూపిస్తాము. డి చేంజ్ అని చెప్పడానికి డి అనే పదంతో చూపిస్తున్నాము. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్, రేట్ అంటే దాని అర్థం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే రేట్ అనే దానికి మీనింగ్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైం అని. సో రేట్ ఆఫ్ చేంజ్ అంటే టైము అండ్ రేట్ ఆఫ్ అన్నారు కాబట్టి చేంజ్ అన్నదానికి డెరివేటివ్ డి, రేట్ అన్నదానికి టైం టీ. ఆఫ్ ఫ్లెక్స్ లింకేజెస్, సో ఇక్కడ ఫ్లెక్స్ అంటున్నారు, చేంజ్ ఫ్లెక్స్, చేంజ్ అనడం కోసం డి వాడాము, ఫ్లెక్స్ కోసం 5 వాడాము. సో E1 ఈజ్ ఈక్వల్ టు N1 d∅dt. నేను దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక కాయిల్లో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ అన్నది ఆ కాయిల్లో ఉన్న టర్న్స్ మీద, ఆ కాయిల్లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లెక్స్ లింకేజెస్ మీద డిపెండ్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా అంటామంటే E1 ఈజ్ ఈక్వల్ టు N1 d∅dt అని మనం చెప్తాము. సో చాలామందికి N d∅dt ఈజ్ ఈక్వల్ టు N d∅dt అని మనం నేర్చుకుని ఉంటుంటాం. కానీ దాన్ని మనం ఫారడే సెకండ్ లా నుంచి రాయాలి అంటే దీన్ని మనం ఇలా 1, 2, 3, 4గా డివైడ్ చేసుకుంటే E1 ఈజ్ ఈక్వల్ టు కాయిల్ అనే పదం ఉంది కాబట్టి కాయిల్లో ఉండే టర్న్స్ N1 రాసుకున్నాము. చేంజ్ అన్నదాన్ని డెరివేటివ్తో చూపిస్తాము. చేంజ్ రేట్కి ఉంది, ఫ్లెక్స్కి ఉంది కాబట్టి 2 చోట్ల వేసుకొని రేట్ ఆఫ్ అన్నాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టైం అని, ఫ్లెక్స్ అని కూడా అన్నాడు కాబట్టి 5 అని మెన్షన్ చేసుకొని N d∅dt అని రాసుకున్నాను.
సో దీని నుంచి మీరు ఈక్వేషన్ రాయాలి అని మీరు అనుకోకపోతే సింపుల్గా E1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ d∅/dt అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఒక కాయిల్లో ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు ఎన్ d∅/dt. సో ఈ ఫండమెంటల్తో మనం ట్రాన్స్ఫార్మర్ డెరివేషన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము ట్రాన్స్ఫార్మర్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది ఏసీనా డీసీనా అనుకున్నాం, ఏసీ ఫ్లెక్స్ అనుకున్నాం. సో ఏసీ సైనసాయిడల్ ఫ్లెక్స్ వేవ్ ఫామ్ డ్రా చేస్తున్నాను. ఇలా నా ఫ్లెక్స్ వేవ్ ఫామ్ ఉంది. సో ఈ ఫ్లెక్స్ ఒక కంప్లీట్ సైకిల్ని కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంని మనం టైం పీరియడ్ టీ అని పిలుస్తాము. అది మీకు తెలుసు. ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంని మనం టైం పీరియడ్ టీ అని పిలుస్తాము. అదే హాఫ్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం ఏమవుతుంది? T/2 అవుతుంది. అదే 1/4 సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైం T/4 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఓకే. సో ఇక్కడ మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఫ్లెక్స్ వాల్యూ ఇక్కడ 0 ఉంది. ఇది ఫ్లెక్స్, ఇది టైం. ఫ్లెక్స్ వాల్యూ ఇక్కడ 0 ఉంది. 0 నుంచి 5m అనే మ్యాక్సిమం వాల్యూకి వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి 0కి వస్తుంది. మళ్ళీ నెగిటివ్ మ్యాక్సిమంకి వెళ్తుంది. మళ్ళీ 0కి వస్తుంది. అంటే E1 ఇక్కడ నేను ఏమంటున్నానంటే E1 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ d∅ చేంజ్ ఇన్ ఫ్లెక్స్. ఇక్కడ ఫైనల్గా ఎంత ఫ్లెక్స్కి వచ్చింది? 5m అనే ఫ్లెక్స్కి వచ్చింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి స్టార్ట్ అయింది. సో 5m - 0 బై ఫైనల్గా ఎంత టైంలో 5mకి ఇచ్చింది? T/4 టైంలో. ఇనీషియల్గా ఉన్న టైం ఎంత? 0. సో T/4 - 0. ఈ ఒక్క పాయింట్ మనకు అర్థమైతే సరిపోతుంది. నేను రిపీట్ చేస్తున్నాను. మనకు తెలుసు ఫారడేస్ లా ప్రకారం E1 ఈజ్ ఈక్వల్ టు N1 d∅/dt. d∅ అంటే చేంజ్ ఇన్ ఫ్లెక్స్, dt అంటే చేంజ్ ఇన్ టైం. సో ఇక్కడ నేను ఒక క్వార్టర్ సైకిల్ తీసుకుంటే ఫ్లెక్స్ 0 నుంచి 5mకి చేంజ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ ఫ్లెక్స్ అంటే 5m - 0. ఎంతకు రీచ్ అయింది? ఎక్కడి నుంచి రీచ్ అయింది? సో 5mకి రీచ్ అయింది, 0 నుంచి రీచ్ అయింది. సో 5m - 0. సో dt అంటే చేంజ్ ఇన్ టైం. ఈ 5mకి రీచ్ అవ్వడానికి పట్టిన టైం ఎంత? T/4. ఎక్కడి నుంచి? 0 నుంచి. సో T/4 - 0. ఎంత టైం నుంచి ఎంత టైంకి రీచ్ అయింది? ఎంత టైం నుంచి? T/4 - 0. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది? E1 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ 5m బై T/4. సో మీకు తెలుసు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సెకండ్ పేపర్లో నేను మీకు కంటిన్యూ చేస్తాను. 1 సెకండ్. సో మనకి ఇప్పటివరకు వచ్చిన కంక్లూజన్స్ ఏమనుకున్నాము? సో మనకు వచ్చిన కంక్లూజన్స్ E1 ఈజ్ ఈక్వల్ టు N1 d∅/dt అనుకున్నాం. సో మనం ఇప్పుడే డిస్కస్ చేసాము. మన ఫ్లెక్స్ వేవ్ ఫామ్ షేప్ సైనసాయిడల్ ఉందనుకున్నాం. సో ఒక కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంని T అనుకున్నాం. సేమ్ హాఫ్ సైకిల్కి T/2 అనుకున్నాం. క్వార్టర్ సైకిల్కి T/4 అనుకున్నాం. ఇనీషియల్గా ఫ్లెక్స్ వాల్యూ 0, మ్యాక్సిమం 5m వరకు రీచ్ అయింది. మళ్ళీ 0కి వచ్చింది, నెగిటివ్ 5mకి వెళ్ళింది, 0కి వచ్చింది. ఈ షేప్లో ఫ్లెక్స్ ఉందని మనం డిస్కస్ చేసాం ఇప్పుడే. సో మనకి E1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఎలా వచ్చింది? E1 ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం? N1 ఇంటూ d∅ అంటే చేంజ్ ఇన్ ఫ్లెక్స్ అనుకున్నాము. సో 5mకి వెళ్ళింది, 0 నుంచి 5m - 0 బై T/4 టైం పట్టింది. ఇనీషియల్ టైం 0 అనుకుంటే సో చేంజ్ ఇన్ టైం అంటే T/4 - 0 అనుకున్నాం. సో దీన్ని మనం ఏమవుతుంది? E1 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ 5m బై T/4 అయింది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? E1 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ 5m ఇంటూ 4 ఇంటూ 1/t. ఈ 4 పైకి వెళ్తుంది కదా, ఇలా మనం రాసుకోవచ్చు. సో E1 ఈజ్ ఈక్వల్ టు 4 5m N1 ఇంటూ 1/t. ఇక్కడ మీకు తెలియాల్సిన మరొక ఫండమెంటల్, టైం పీరియడ్ ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టిన టైంని T అనుకున్నాం.
సో టీకి మరొక ఫార్ములా 1/f. టీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకోవచ్చు అంటే 1/f. ఇది ఎలా అయింది అని మనం అనుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీకి డెఫినేషన్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అని మనం డిస్కస్ చేసాము, ఆర్ మీకు తెలిసిన డెఫినేషన్. అలా కాకుండా దీనికి ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు? నెంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్ ఫార్మ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ఏ 1 సెకండ్ ఆఫ్ టైం. 1 సెకండ్ టైంలో ఈ వేవ్ ఫార్మ్ ఎన్నిసార్లు వస్తుంది దాన్నే మనం ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఈ ఈక్వేషన్ని ప్రూవ్ చేయడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒకవేళ నా దగ్గర ఉన్న వేవ్ ఫార్మ్ 1 సెకండ్లో 2 టైమ్స్ వచ్చింది. సో దీని ఫ్రీక్వెన్సీ ఏమైనట్టు? 1 సెకండ్లో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 హెర్ట్జ్. ఫ్రీక్వెన్సీకి యూనిట్ హెర్ట్జ్. సో 1 సెకండ్లో 2 సార్లు వచ్చింది కాబట్టి ఫ్రీక్వెన్సీ 2 హెర్ట్జ్ అంటాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఒకసారి కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంని ఏమంటాం అనుకున్నాము? టీ అని. ఎసాను. సో ఒకసారి కంప్లీట్ అవ్వడానికి పట్టిన టైం టీ. మరి 2 సార్లు వచ్చింది 1 సెకండ్లో. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనకి ఫ్రీక్వెన్సీకి అండ్ టైం పీరియడ్కి రిలేషన్ చెప్పమంటే మనం ఎలా చెప్పచ్చు? 2 సార్లు రావడానికి 1 సెకండ్ పట్టినట్టు. ఎందుకని? యాజ్ పర్ ఫ్రీక్వెన్సీ డెఫినేషన్. మీరే చెప్పారు ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అని. అంటే 1 సెకండ్ టైంలో ఇక్కడ నా ఎగ్జాంపుల్లో 2 సైకిల్స్ వచ్చాయి. మరి ఒకసారి రావడానికి ఎంత టైం పడుతుంది? 1/2 సెకండ్, హాఫ్ సెకండ్ పడుతుంది. సో దీని ప్రకారం చూస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 1/f అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే 1 సెకండ్ టైంలో 2 సైకిల్స్ వచ్చాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 హెర్ట్జ్ అన్నాం. సో ఒక్కసారి రావడానికి పట్టే టైం ఎంత? సో ఒక్కసారి రావడానికి పట్టే టైం హాఫ్ సెకండ్ అయింది. సో ఇక్కడ చూస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో హాఫ్ అంటే 1/2. ఇట్ మీన్స్ 1/f అని అర్థం. సో టీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు అని మనకు అర్థమైంది? 1/f అని రాయొచ్చు అని అర్థమవుతుంది. సో ఇక్కడ మనం టీ ఈజ్ ఈక్వల్ టు 1/f, మరి 1/t ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో దాని ప్రకారం E1 ఈజ్ ఈక్వల్ టు 4/m ఇంటూ N1 ఇంటూ ఎఫ్. సో ఈ ఎక్స్ప్రెషన్ అన్నది మనం ఈక్వేషన్ నెంబర్ 1గా ఎజ్యూమ్ చేసుకుంటే ఇది మన యావరేజ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్. ఇక్కడ ఉన్న వేవ్ ఫామ్ తాలూకా యావరేజ్ వాల్యూ తాలూకా ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని మనం ఆర్ఎంఎస్లో కన్వర్ట్ చేయాలి అంటే ఈక్వేషన్ నెంబర్ 1ని ఆర్ఎంఎస్లో కన్వర్ట్ చేయాలి అంటే మనం 1.11 చేత మల్టిప్లై చేయాలి. సో ఆర్ఎంఎస్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇది యావరేజ్. సో ఈవెన్ ఆర్ఎంఎస్ కానీ మీకు కావాలి అంటే 1.11 ఇంటూ 4/m N1 ఇంటూ ఎఫ్. సో దీని వాల్యూ 4.44/m N1 ఇంటూ ఎఫ్. దట్ ఈస్ ఈవెన్ ఆర్ఎంఎస్. దిస్ ఈజ్ యువర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్. సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ వెరీ సింపుల్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ రావాలి అంటే మీకు తెలియాల్సింది ఒకే ఒక ఫార్ములా, దట్ ఈస్ n d∅/dt, చేంజ్ ఇన్ ఫ్లెక్స్ బై చేంజ్ ఇన్ టైం. సో N1 ఇంటూ ఫ్లెక్స్ 5mకి రీచ్ అవుతుంది 0 నుంచి, చేంజ్ ఇన్ ఫ్లెక్స్ అంటే 5m - 0, దానికి t/4 టైం పడుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి t/4 - 0. దీన్ని మనకి సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన కంక్లూజన్ E1 ఈజ్ ఈక్వల్ టు 4/m N1 ఇంటూ ఎఫ్. సో ఇది యావరేజ్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్. దాన్ని మనం ఆర్ఎంఎస్లోకి మార్చాలి అంటే మనం 1.11 అనే ఒక కాన్స్టెంట్ చేత మల్టిప్లై చేయాలి. సో దాన్ని మనం ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. దాన్ని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే 1.11 చేత మల్టిప్లై చేసామో ఈవెన్ ఆర్ఎంఎస్ వాల్యూ ఏమైందంటే 4.445m N1 ఇంటూ ఎఫ్ అయింది. సో అదేవిధంగా మీకు కావాలి అంటే E2ని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 4.44 కాన్స్టెంట్,
ట్రాన్స్ఫార్మర్లో ఫ్లెక్స్ కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, N1 ప్లేస్లో మనం N2 రాసుకుంటే సరిపోతుంది. సో E1 RMS ఈక్వల్ టు 4.445F N1, E2 RMS ఈజ్ ఈక్వల్ టు 4.445F N2. సో దీంతో ఈఎంఎఫ్ ఈక్వేషన్ తాలూకా డెరివేషన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను రేపు పెట్టే వీడియో ఏదైతే ఉందో మీకు అది నోటిఫికేషన్లో వస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.